హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ సర్వే జరుగుతుంది. దాన్ని కౌన్సిలింగ్ సర్వే అంటున్నాం. దానిలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఎవరైతే వర్క్ ఫ్రమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేయాలనేది ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ జరుగుతూ ఉంది. సో ఆ ఇంటర్వ్యూ చేయాలంటే ఎవరు చేస్తారంటే మనకి సచివాలయ సిబ్బంది చేస్తారు ఇంటర్వ్యూ. ఎవరైతే వర్క్ ఫ్రమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సచివాలయ సిబ్బంది ఇంటర్వ్యూ చేస్తారు. సో మరి సచివాలయ సిబ్బంది ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళకంటే కొంచెం నాలెడ్జ్, పరిజ్ఞానం కావాలి కాబట్టి ఆ వెబ్ క్యామ్ మీద, మైక్ మీద ఇంటర్వ్యూ ఏ విధంగా జరుగుతుందో చేయాలి కాబట్టి ముందు వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేయాలంటే పరిజ్ఞానం ఉండాలి కాబట్టి ఈ సచివాలయ సిబ్బందికి ఆ పరీక్ష ఎలా నిర్వహించాలో అనే దానిపై ఎగ్జామ్ పెడతారు. అందులో భాగంగానే సచివాలయంలో పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారికి ఈ నెల 6వ తారీఖున ట్రయల్ రన్, అంటే మైక్ సెట్ ఎలా వాడాలి, వెబ్ క్యామ్ ఎలా వాడాలి అనేది వాటిపై ప్రశ్నలు ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఒక A to Z వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇంటర్వ్యూ సక్రమంగా జరిగే విధంగా ట్రైనింగ్ చేస్తారు. సో ఈ నెల 6వ తారీఖు వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికీ మండల్ ఎంపీడీఓస్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు, డిఎల్డిఓ గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా నేను వీడియో చేస్తున్నాను. త్వరలో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ జరగబోతుంది. దానిపై ఈరోజు టాపిక్. సో దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూస్తున్నాను చూడండి. కౌన్సిలింగ్ సర్వే 6/11/2025 గ్రామ సచివాలయంలో అది నిర్వహిస్తారు ట్రయల్ రన్. సో అందుకు గాను ఇప్పటికే అన్ని సచివాలయాలకి హెడ్ ఫోన్స్, మైక్ సెట్స్ అందించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు తెలియజేస్తున్నారు. ప్రతి సచివాలయం నుంచి 2 ఎంప్లాయీస్ని తీసుకుంటారు. అందుకోసం నిన్న సాయంత్రం ప్రతి ఆఫీస్కి కూడా ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ వచ్చింది. ఆ గూగుల్ స్ప్రెడ్షీట్లో ఎవరైతే ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్, ఫోన్ నెంబర్స్ అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు ఎవరైనా మిస్ అయితే ఫర్దర్గా ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో వాళ్ళని తీసుకుంటారు. ఇద్దరు ఎవరైనా డిప్యుటేషన్లో ఉన్నా, లేదు ఏదైనా లాంగ్ లీవ్లో ఉన్నా వాళ్ళ ప్లేస్లో వేరే యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఫంక్షనరీని తీసుకుంటారు. ఓకే, సో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే డిప్యుటేషన్లో చెప్పాను కదా, ఏంటంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. రైట్. సో ఈ ట్రయల్ రన్ ఫలితాలు ఎటువంటి మూల్యాంకానికి ఉపయోగించబడవు. అంటే ఏంటంటే ఒకవేళ ట్రయల్ రన్ చేస్తారు అంటే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేయాలి. అలా చేయాలంటే సచివాలయ సిబ్బందికి ట్రైన్ చేయాలి. అలా ఏవైతే ట్రైనింగ్ చేస్తున్నప్పుడు సమ్ ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఎవరికి సచివాలయ సిబ్బంది, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి పెడతారు. వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఆ కంప్యూటర్ నాలెడ్జ్లో ఫెయిల్ అయితే అది పరిగణలో తీసుకోరు. ఎందుకంటే సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, బట్ ఇంకొంచెం ట్రైన్ చేస్తారు ఎవరైతే వాళ్ళకి నాలెడ్జ్ లేదంటే వాళ్ళకి. ఓకే, రైట్. సో ఎవరైనా ట్రయల్ రన్లో ఫెయిల్ అయితే అవడం జరిగిన ఎటువంటి సమస్య లేదు అని చెప్తున్నారు. ఇది రాబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం సిబ్బందిని సన్నద్ధం చేయడం కొరకు మాత్రమే కాబట్టి. రైట్. సో తదుపరి ట్రయల్ రన్ హాజరవుతున్న ఉద్యోగుల వివరాలు ఇప్పటికీ GSWS నుండి త్వరలోనే అంటే ఆల్రెడీ నిన్న మన నైటే స్ప్రెడ్షీట్ వచ్చింది. అందులో డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. గూగుల్ స్ప్రెడ్షీట్ లింక్ ఇవ్వడం జరుగును. ఇందులో ముందుగానే మీ సచివాలయం నుంచి హాజరైన 2 వ్యక్తుల పేర్లు సిద్ధంగా ఉంచి ఆ గూగుల్ స్ప్రెడ్షీట్లో ఫిల్ చేయమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే ముందస్తు ఏర్పాట్లు ఏం చేయబోతున్నారంటే ట్రయల్ రన్కి ఒక రోజు ముందు చేయాల్సిన కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. అది కూడా చూద్దాం. అసలు ట్రయల్ రన్ 6/11/2025 జరగబోతుంది. అంటే 6వ తారీఖు జరగబోతుంది, రేపు జరగబోతుంది. కాబట్టి డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సిబ్బంది తప్పనిసరిగా హాజరవ్వాలి. గూగుల్ స్ప్రెడ్షీట్లో నేమ్లు ఇచ్చారు కదా, వాళ్ళు కంపల్సరీ అక్కడ ఎగ్జామ్కి హాజరవ్వాలి. ఆ ట్రైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అనుకోండి, ఎగ్జామ్ అనుకోండి, ఏది వాట్ ఎవర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఖచ్చితంగా అక్కడ హాజరవ్వాలి. ఓకేనా. సో తర్వాత ఈ 2 పోస్టులు ఖాళీగా ఉంటే ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ట్రయల్ రన్ కోసం ఉపయోగించే కంప్యూటర్, వెబ్ కెమెరా, ఫోన్లు కావచ్చు, మైక్లు కావచ్చు, ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదనేది ముందుగానే సెర్చ్ చేసుకోవాలి. మనకి ఇప్పటికే అన్ని గ్రామ సచివాలయాలకి ఈ యొక్క వెబ్ క్యామ్స్ కావచ్చు, లేదు ఈ మైక్లు కావచ్చు, ఇప్పటికే గ్రామ సచివాలయాలకు పంపించి ఉన్నారు కాబట్టి అవి ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోమని అడుగుతూ ఉన్నారు. సో ఇంటర్నెట్ కనెక్షన్ సక్రమంగా ఉంటే పరిశీలించాలి. అలాగే ఒకవేళ లేకపోతే అవసరమైతే మొబైల్ హాట్స్పాట్ను ఉపయోగించే విధంగా సెర్చ్ చేసుకోవాలి. ఇది కూడా అంటే మనకు అన్ని ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా హాట్స్పాట్ ఉండాలి, లేదంటే వైఫై ఫెసిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ట్రయల్ రన్ రోజు ఉదయం చేయాల్సినవి ఏంటి? ట్రయల్ రన్ ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందు సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా, అంటే మనం ఈరోజు రేపు ఇంటర్వ్యూ కావచ్చు, రేపు ఎగ్జామ్ కావచ్చు అనుకుందాం. ఈరోజు సిస్టమ్ బాగానే ఉంది, బట్ రేపు మార్నింగ్ అది వర్క్ అవ్వకపోవచ్చు. అందుకని జరగబోయే అంటే అరగంట ముందే, ఒక 30 నిమిషాల ముందే ఆ సిస్టమ్ ప్రాపర్గా అవుతుందా లేదా, ఆ వెబ్కమ్, ఆ మైక్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది ముందుగానే చూసుకోవాలి. ఎందుకంటే పని జరిగేటప్పుడు, అంటే ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనేది ఈ యొక్క విషయం అండి. మళ్ళీ చెప్తున్నా, 6వ తారీఖు
ఎవరికి ట్రైన్ చేస్తూ ఉన్నారు, ఎవరికి ఎగ్జామ్ పెట్టబోతున్నారు అంటే సచివాలయ సిబ్బందికి, అందులో కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్కి మాత్రమే చెప్తున్నాను కదా. అందులో వాళ్ళ డిప్యుటేషన్లో ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి రేపు కాదు, ముందు సచివాలయ సిబ్బందికి ట్రైన్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేయాలనేది వాళ్ళకి చెప్పిన తర్వాత ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. ప్రతి సచివాలయంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు చేసి, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ ఎవరైనా సర్వే చేసుకోకపోతే ఇప్పటికీ సర్వే చేసుకోవచ్చు, అవకాశం మళ్ళీ ఇంకా ఉంది. ఇప్పటికి ఎవరైనా వర్క్ ఫ్రమ్ సర్వే అంటే కౌన్సిలింగ్ సర్వేలో ఎవరైతే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఓకే. అలాగే ట్రయల్ రన్కి అవసరమైన లింక్ లాగిన్స్ కరెక్ట్గా మనకి ట్రయల్ రన్ చేసేటప్పుడు వెబ్ లింక్ వస్తుంది కదండి, వెబ్లో మనకి లింక్ పంపిస్తారు, అవి కరెక్ట్గా పనిచేస్తాయి, వెబ్ లింక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సచివాలయం నుండి పాల్గొనే ఇద్దరు ఉద్యోగులు ఒకే చోట, వేరు చోట కాకుండా ఒకే చోట నుండి ఏదైతే ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారో, ఏదైతే ఇంటర్వ్యూ చేయడానికి అలా పరిజ్ఞానం సచివాలయ సిబ్బందికి ఇస్తూ ఉన్నారు అంటే అది పరీక్ష అవ్వచ్చు, ట్రైనింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ట్రైనింగ్కి వాళ్ళిద్దరూ ఒకే చోట నుంచి, ఒకే సచివాలయం, ఒకే సిస్టమ్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ఓకే. ట్రయల్ రన్ జరుగుతున్న సమయంలో చేయాల్సిన GSWS అందించిన లింక్ ట్రయల్ రన్లో పాల్గొనాలి. మొదట కెమెరా, మైక్, ఇంటర్నెట్ వేగం పరీక్షగా పూర్తయ్యే వర్క్ లిస్ట్. అంటే నిజానికి ఇప్పుడు GSWS డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ వారికి కంప్యూటర్ నాలెడ్జ్పై పరీక్ష పెడబోతున్నారు. జాబ్ మీద కాదు, కంప్యూటర్ నాలెడ్జ్పై, ఆ మైక్కి సంబంధించి, ఆ వెబ్ క్యామ్కి సంబంధించి, ఆ కంప్యూటర్ సిస్టానికి సంబంధించి ఏదైతే నాలెడ్జ్ ఉందో లేదో అనే దాని మీద పెడుతున్నారు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఇంటర్వ్యూ కరెక్ట్గా చేయగలుగుతారని చెప్పేసి. ఓకే. సో రైట్. ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత చేయాల్సినవి ఏంటంటే ఆల్రెడీ GSWS పంపిన గూగుల్ స్ప్రెడ్షీట్లు ఏదైతే ఉందో అందులో మళ్ళీ పలానా మేము హాజరయ్యాం అని చెప్పేసి మళ్ళీ హాజరు నమోదు చేయాలి. ట్రయల్ రన్ సమయంలో ఏదైనా సమస్యలు వస్తే అవి నోట్ చేసుకోవాలి. ట్రయల్ రన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, ఆ టెక్నికల్ ఇష్యూస్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకూడదు. క్లియర్? రైట్. అవసరమైతే పంచాయత్ సెక్రటరీ ద్వారా ఏమైనా ఉంటే పైకి తెలియజేయాలి. అలాగే మనకి ఎవరైనా ఇందులో డిజిటల్ అసిస్టెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఒకవేళ కంప్యూటర్ నాలెడ్జ్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకి సమ్ నాలెడ్జ్ నేర్పిన తర్వాతనే ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఈ విధంగా కేవలం ఇంటర్వ్యూ ద్వారా, పరీక్ష అనేది లేదండి, కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ జాబ్ సెలెక్షన్ జరగబోతుందని మనకు అర్థమవుతుంది. సో ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారా, లేదు కంపెనీస్ మరి ఏమైనా ఎగ్జామ్ పెట్టబోతుందా అనేది తర్వాత తెలుసుకుందాం. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, GSWS డిపార్ట్మెంట్ నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి ఎగ్జామ్ కాకుండా జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ ఉంది. ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత ఏంటి సార్ ట్రైనింగ్ ఇస్తారంటే, ట్రైనింగ్ ఇవ్వకుండా ఎవరు జాబ్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారు ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారో. తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీస్కి కావాల్సిన స్కిల్ మీ దగ్గర ఉందో లేదో చెక్ చేస్తారు, లేదు వాళ్ళు ప్రత్యేకంగా ఎగ్జామ్ పెడతారు అనేది మనం చూడాలి. ఓకే. నేను డౌట్స్ని కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుంది, అందరికీ మంచి జరగాలి. జై హింద్.